హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక ½ kg చికెన్ తీసుకున్నాను, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, కొంచెం కర్డ్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ ఎసెన్స్, సాల్ట్, కల్లుప్పు, పసుపు, షాజీరా, లవంగాలు, చెక్క, అనస్ పువ్వు, జాపత్రి, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, కాజు, గ్రీన్ చిల్లీల స్లైసెస్గా తీసుకున్నాను. ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ ఇలా స్లైస్లుగా కోసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గీ, కొంచెం బిర్యానీ మసాలా, కారం, లెమన్. ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూద్దాం. రైస్ ఉడకేసుకోవడానికి ఇలా వాటర్ పెట్టుకున్నాను. మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఈ వాటర్ హీట్ ఎక్కుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, గ్రీన్ చిల్లీ వేస్తున్నా, లవంగాలు, షాజీరా, చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, కొంచెం కల్లుప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం పుదీనా వేస్తున్నా, కొంచెం బిర్యానీ ఆకు వేస్తున్నా, అనాస్ పువ్వు, కొంచెం కొత్తిమీర. ఈ వాటర్ బాగా బాయిలింగ్కి రావాలి. బాయిలింగ్కి వచ్చినాక అప్పుడు బియ్యం వేయాలి. ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం. మనకి ఆ వాటర్ హీట్ ఎక్కే లోపల బ్రౌన్ ఆనియన్స్కి ప్యాన్ పెట్టుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వేపుకోవడానికి ప్యాన్ హీట్ ఎక్కింది. కొంచెం గీ వేస్తున్నా. గీ హీట్ ఎక్కింది. కాజు వేస్తున్నా, కాజు వేగిని తీసేస్తున్నా. కాజు తీసేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఈ బాగా ఎర్రగొచ్చేదాకా వేపుకోవాలి. గోల్డ్ కలర్ మీద ఇంకొంచెం ఎక్కువ రెడ్గా రావాలి. అప్పుడే మన బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఆ బ్రౌన్ ఆనియన్స్ వేగే లోపల చికెన్ కలుపుకుంటున్నాను దమ్ బిర్యానీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం టేస్టింగ్ సాల్ట్, సాల్ట్ కొంచెం, గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు, కొంచెం షాజీరా, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం జాజి పువ్వు, జాపత్రి, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా కొంచెం, కారం కొంచెం, లెమన్ వాటర్ వేస్తున్నా, ఒక లెమన్, కర్డ్ వేస్తున్నా కొంచెం, కొంచెం గీ వేస్తున్నా, ముక్కలకంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. టైం లేకపోతే పెట్టేసుకోవచ్చు, ఏమవుదు. ఇదిగోండి మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది మన చికెన్. ఇంక ఇది స్టవ్ మీద పెడుతున్నా, బాయిలింగ్ చేసుకుందాం. చికెన్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. దీని మీద లిడ్ పెడుతున్నా. ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు దీనిలో రైస్ వేద్దాం. రైస్ వేసుకున్నాను, ఒకసారి అంతా తిప్పుకోండి. ఈ రైస్ 80% కుక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒకసారి చికెన్ చూద్దాం. కొంచెం ఉడకాలి, మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాం. ఇది ఒకసారి చూద్దాం చికెన్ ఉడికిందా లేదా.
చికెన్ ఉడికిపోయింది. చికెన్ ఉడికింది. ఇది కొంచెం తీసి పక్కకు పెడుతున్నాను. దీంట్లో కొంచెం గ్రేవీ ఇలా తీసాను. కొంచెం బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నా దీనిలో. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది. ఇది రైస్ కొంచెం ఒక 10 minutes అలా పక్కకు పెడితే ఆరిపోద్ది. అప్పుడు దీన్ని తీసి దమ్మేద్దాం. రైస్ ఆరిపోయింది, ఇంకా దమ్మేసుకుందాం. ఇలా ఒక లేయర్ రైస్ వేసాను, కింద చికెన్ ఉంది కదా, లేయర్ ఇది వేసాను. ఇప్పుడు ఇందాక తీసి పెట్టినా కదా, దీని మీద వేస్తున్నా చికెన్. ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. కాజు వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం రైస్ వేస్తున్నాం. ఇట్లా రైస్ అంతా వేసేసుకున్నాను. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నా మళ్ళీ పైన. ఇప్పుడు ఇందా మనం గ్రేవీ తీసి పెట్టినాం కదా, చికెన్లో గ్రేవీ, అది వేస్తున్నా కొంచెం. ఇప్పుడు దీనిపైన జీడిపప్పులు వేస్తున్నాం. కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇది ఇంకా లిడ్ పెట్టుకొని ఒక 20 minutes దమ్ అవ్వనివ్వండి. ఇది 10 minutes అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. దమ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి బిర్యానీ సర్వ్ చేసుకున్నాను. మన టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే బాయ్.